అందరికీ నమస్కారం. నేను మీ దేవి. 'నిన్నే ఇష్టపడ్డాను' రెండవ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే హైప్ కనిపిస్తే ప్రెస్ చేయండి. "నువ్వు సమత్ గురించి అలా మాట్లాడడం నాకు నచ్చలేదు దీప్తి. తను నీకు చిన్నప్పటి నుంచి తెలుసు. అయినా అలా ఎలా మాట్లాడగలవు? నువ్విలా మాట్లాడుతున్నావని తెలిస్తే తనెంత బాధపడతాడు? అయినా సమత్ అలాంటి వాడు కాదు. నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన అవసరం లేదని, ఇంకొక 2, 3 రోజుల్లో తనే వస్తాడులే" అని కోపంగా అంది ఆన్య. సరే, నేను చెప్తే నువ్వు నమ్మవు కదా! మనిద్దరం రేపు వెళ్దాం. నేననేది కరెక్టా? లేదా నువ్వనేది కరెక్టా అని తెలిసిపోతుంది కదా! ఇలా ప్రతిరోజు తన కోసం ఎదురు చూస్తూ, నువ్వు బాధపడడం, నిన్ను చూస్తూ నేను బాధపడుతూ అతని పైన కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. తాడో పేడో ఏదైనా సరే కానీ ఇలా నాన్చడం నాకస్సలిష్టం ఉండదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. నువ్వొస్తానంటే చెప్పు, ఇద్దరం కలిసే వెళ్దాం. లేదంటే చెప్పు, నేనొక్కదాన్నే వెళ్తాను. అంతేకానీ ఇదిగో ఇలా నువ్వు సమత్ మీద ఆలోచనలతో రోజు రాత్రి ఏడుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నానని అంది దీప్తి. అలా దీప్తి తనను గమనిస్తుందని తెలియగానే ఆశ్చర్యపోయిన అన్య తననే చూడగా, "నువ్వేడవడం నేను చూడలేదనుకుంటున్నావా? నాకు తెలీదనుకుంటున్నావా? అవసరం లేని వాళ్ళని నమ్మడం, ఇలా ఏడవడం అమ్మాయిలకొక సరదా కదా!" అని అన్నది. ఆ మాటకు అన్య కళ్ళలో నీళ్లు తిరగగా, "సరే, ఇప్పుడు ఏడ్చి లాభం లేదు గానీ మనమైతే వాడి దగ్గరికి వెళ్దామని" అంది. "అంతే అంటావా?" అని లోగొంతులో దీప్తిని అడగ్గా, "అంతే, వెళ్ళడం గ్యారంటీ. నువ్వు నాతో వస్తున్నావు అంతే" అని చెప్పగా, "సరే, మరి రేపు లీవ్ తీసుకొని ఎళ్దామని" అంది ఆన్య. అనుకున్న ప్రకారం ఆ రోజు హాస్టల్‌కి వెళ్లి ప్రసన్న గారితో మర్నాడు సమద్‌ని కలవడానికి వెళ్తున్నామని చెప్పారు. ప్రసన్న గారికి కూడా ఆన్య, సమద్ ప్రేమ గురించి, అలాగే ఆన్య సమద్‌ని పోషిస్తున్న విధానం గురించి తెలియడంతో ఆవిడ కూడా ఏమనలేక, "సరే అమ్మా" అని చెప్పారు. అలా అలా మర్నాడు దీప్తి, ఆన్య ఇద్దరూ కలిసి భువనగిరికి బయలుదేరారు. వాళ్ళక్కడికి చేరుకునేసరికి దాదాపు 12 గంటలయింది. అక్కడి నుంచి మళ్ళీ సమర్ చదువుకున్న కాలేజ్ చేరుకునేసరికి మధ్యాహ్నం 2 దాటింది. వీళ్ళు హాస్టల్‌కి చేరుకునేసరికి హాస్టల్ గేట్‌కు లాక్ వేసుంది. అక్కడ వాచ్‌మెన్ ఉండడం కనిపించగానే వాచ్‌మెన్ దగ్గరికి వెళ్లి, "అదేంటి హాస్టల్‌కి లాక్ వేసుంది అన్నా, లోపలెవరు లేరా?" అని అడిగింది దీప్తి. "మీరెవరి కోసం వచ్చారమ్మా? మీకెవరు కావాలి?" అని అడిగాడు వాచ్‌మెన్. "మేము సమర్థ్ అనే అబ్బాయి కోసం వచ్చాం. మొన్ననే ఆ అబ్బాయి బీటెక్ అయిపోయిందని" అడిగింది దీప్తి. దానికి వాచ్‌మెన్ చెప్తూ, "అందరి పరీక్షలు అయిపోయి సెలవులు కూడా ఇచ్చి 10 రోజులవుతుందమ్మా. ఇప్పుడెవరు హాస్టల్‌లో లేరు అమ్మా. నీకా విషయం తెలీదా?" అని అడిగాడు వాచ్‌మెన్. ఆ విషయం విన్న ఆన్యకు, దీప్తికి ఇద్దరికీ కాస్త భయంగా అనిపించింది. "మరి మా స్నేహితుడు ఒకతను ఇక్కడే ఉంటాడు. ఇదిగో మేము హైదరాబాద్ నుంచి తన కోసమే వస్తున్నాం. ఎగ్జామ్స్ అయిపోయాక రావాల్సింది ఇంతవరకు రాలేదు. మాకు కాస్త భయంగా ఉందని" దీప్తి చెప్పడంతో, "మాకదంతా తెలీదమ్మా. కావాలనుకుంటే పక్కనే ఉన్న కాలేజ్ తెలుస్తుంది. అక్కడ సార్ వాళ్ళు, మేడం వాళ్ళున్నారు. కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్లి వాళ్ళని కలవండి" అని అన్నాడు వాచ్‌మెన్. "అయితే వాళ్ళని కలవచ్చా?" అని అడిగింది దీప్తి. "ఆ! అమ్మ, వెళ్లి కలవచ్చని" చెప్పగా, దీప్తి, ఆన్య ఇద్దరు లోపలికి వెళ్లారు. మొదటగా అక్కడ అడ్మిన్ ఉండడంతో వాళ్ళని సమత్ గురించి అడిగారు. "సారీ అండి, ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. అయినా ఓల్డ్ వాళ్ళెవరూ లేరు. అందరికీ హాలిడేస్ వచ్చేశాయి" అని ఆవిడ చెప్పడంతో, "దయచేసి అతని నంబర్ మాకివ్వగలరా?" "మా దగ్గర నంబర్ లేదని" అడిగింది దీప్తి. "కాలేజ్ రూల్స్ ప్రకారం అలా ఇవ్వకూడదు. అయినా మీ వాళ్ళంటున్నారు, మీ దగ్గర నంబర్ లేదా?" అని అడిగిందావిడ ఆశ్చర్యంగా. "మేము నంబర్ మిస్ చేసుకున్నాం. అంతగా మీకు నమ్మకం లేకపోతే అతను జాయిన్ అయినప్పుడు గార్డ్‌నర్‌గా ఎవరినుంచాడో ఆవిడకి ఫోను చేసి మా గురించి అడగండి. ఆవిడ ఓకే అంటేనే కానీ మాకు అతని నంబర్ ఇవ్వకండి" అని చెప్పింది దీప్తి. మొదట కాదు, కూడదు. మీరిక్కడికి వచ్చి మా సమయం వృధా చేయొద్దని చెప్పినా దీప్తి చాలా సమయం బ్రతిమిలాడటంతో, సరే అంటూ గార్డ్‌నర్‌గా ఉన్నావిడకి, అంటే ప్రసన్న గారికి ఫోను చేసి అడగగా, ఆవిడ, "మా వాళ్ళకు మా అబ్బాయి నంబర్ ఇవ్వండి. మేము అబ్బాయి నంబర్‌ని మిస్ చేసుకున్నామని" చెప్పడంతో, "మేడం, అలా ఇవ్వడం కుదరదు" అని చెప్పింది. "సరే, అలా అయినా పర్వాలేదు. ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, మా అబ్బాయి జాగ్రత్తగానే ఉన్నాడో కాస్త కనుక్కోరా? అబ్బాయి ఎక్కడున్నాడో తెలిస్తే చాలు. లేదా మేము పోలీస్ కంప్లెయింట్ ఇవ్వాల్సొస్తుంది. హాలిడేస్ ఇచ్చాక కూడా అబ్బాయి ఇంటికి చేరుకోలేదు. ఒకసారి మేము అబ్బాయితో మాట్లాడితే మాకు నిరవధిగా ఉంటుంది" అని ఆవిడ చెప్పడంతో, మళ్ళీ పోలీస్ కేస్ కంప్లెయింట్ అంటే తమ హైయ్యర్ అథారిటీ తనని తిడుతుందని సమర్థ్‌కి ఇచ్చిన నంబర్‌కి ఫోను చేసిందావిడ. సమర్థ్ ఫోన్ లిఫ్ట్ చేయడంతో, "ఎక్కడున్నావు సమర్థ్? నేను కాలేజీ నుండి కాల్ చేస్తున్నానని" అడ్మిన్ చెప్పగా, "మా ఇంటికొచ్చేసాను మేడం" అని అన్నాడు సమర్థ్. అప్పటికి అడ్మిన్‌కేదో అయ్యిందని అర్థమైపోయి, "సరే, ఇక్కడ ఒకరున్నారు, వాళ్ళతో మాట్లాడు. మీ వాళ్ళే అంట" అని అంటూ, "మీ ఇద్దరిలో ఎవరికివ్వాలి" అని అన్నట్లుగా సైగ చేయగా, ఆన్య, దీప్తి ఇద్దరు ఫోను కోసం వెళ్లారు. కానీ దీప్తి త్వరగా ఫోను తీసుకొని, "హలో" అని అనగానే, "హలో, ఎవరు?" అని అడిగాడు సమర్థ్. "నేను దీప్తి. ఎక్కడున్నావు సమర్థ్ నువ్వు?" అని కోపంగా అడిగింది దీప్తి. అంతే. అతని గుండెలో బాంబు పేలినట్టుగా అనిపించి, "నువ్వక్కడికి ఎందుకొచ్చావు? ఒక్కదానివే ఉన్నావా? లేదా నీతో అనన్య కూడా ఉందా?" అని కోపంగా కటువుగా అడిగాడు సమర్థ్. "నేనే కాదు, ఆన్య కూడా వచ్చిందిలే. మేమెందుకొచ్చామో నేను తర్వాత చెప్తాను కానీ, నువ్వెక్కడున్నావో ముందది చెప్పు" అని దీప్తి అనడంతో, "దీప్తి, ప్లీజ్, మీరక్కడ ఎలాంటి రచ్చ చేయకుండా వెళ్ళిపోండి. నేను నా స్నేహితులతో కలిసి వేరే ఊరికొచ్చాను. ఇదిగో ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నేను రేపైనా లేక ఎల్లుండైనా అక్కడికొస్తాను. ఇప్పుడేం అల్లరి చేయకుండా వెళ్ళండి. నేను చెప్పింది వినండి దయచేసి" అని వేడుకోలుగా అన్నాడు సమర్థ్. "వెళ్తాం. ఎందుకు వెళ్ళము? వెళ్తాము. కానీ
నువ్వు ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనుకో, ఎల్లుండి అమ్మ చేత పోలీస్ స్టేషన్‌లో నువ్వు మిస్ అయ్యావని కంప్లెయింట్ రాసిస్తాను. దాని తర్వాత పరిణామం ఎలా ఉంటుందో నీకు తెలుసనుకుంటా అని దీప్తి అనడంతో, చెప్తున్నాను కదా దీప్తి ప్లీజ్ మీరిప్పుడు వెళ్ళండి. నేను ఖచ్చితంగా ఎల్లుండొస్తానని అన్నాడు సమర్. సరే ఇదిగో పక్కనే ఆన్య ఉంది. నువ్వు మీ ఫ్రెండ్స్‌తో ట్రిప్‌కి వెళ్ళావని చెప్పు. ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఫోను చేయడం కుదరలేదని చెప్పు అని దీప్తి చెప్పడంతో, నిజంగా నేను ఫ్రెండ్స్‌తోనే వచ్చాను కదా దీప్తి. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? అని అనుమానం, ఆశ్చర్యం, భయం కూడిన గొంతుతో అడిగాడు సమర్. మాట్లాడడం ఆపేయి. నువ్వెలాంటి వాడివో నాకు తెలీదా? పాముకు పాలు పోసి పెంచినట్లు నిన్నది బాగా నమ్మింది. అది నమ్మిందేమో కానీ మేం కాదు. చెప్పినట్లు చెయ్యి. ఇదిగో ఆన్యకి ఫోనిస్తున్నానని అనటంతో, సరే అన్నాడు సమర్. అలా ఆన్య దగ్గరికొచ్చి తనకు ఫోనివ్వగా, ఫోను తీసుకొని హలో సమర్ ఎలా ఉన్నావు? అని చాలా ప్రేమగా అడిగింది ఆన్య. కానీ ఆ క్షణంలో ఆ ప్రేమ కూడా సమర్‌కి ఏదో అసహ్యంగా, టార్చర్‌లా అనిపించడంతో తనకొస్తున్న కోపాన్ని దిగమింగుకొని ఆ! అన్య మీరక్కడికెందుకొచ్చారో చెప్పండి. నేనే వచ్చేవాడిని కదా! ఇదిగో మీరిలా వస్తే కాలేజీలో వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? అని కాస్తైనా ఆలోచించరా చెప్పండి? అని కోపంగా అడగటంతో నేనొద్దన్నాను. ఇదిగో దీప్తియే వినలేదు సారీ అని చెప్పగా, దీప్తి ఆ మాటలు విని కళ్ళల్లో కోపంతో ఆనిని చూడటంతో ఇంకా మళ్ళీ మొహం పక్కకు పెట్టేసి, ఎలా ఉన్నావు? ఎక్కడున్నావు? కనీసం ఫోను కూడా చేయడం లేదేంటి? నీ పరీక్షలయిపోయి 15 రోజులైనా కూడా నీ నుండి ఫోను రాకపోయేసరికి మా ఇద్దరికీ చాలా భయం వేసింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వరకు వచ్చాం. ఒక ఫోనైనా చేయొచ్చు కదా! అని అడగటంతో ఎగ్జామ్స్ అయిపోతూనే నెక్స్ట్ ఇంటర్‌వ్యూస్‌కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాం. అందుకే ఇదిగో ఈ బిజీలోనే ఉన్నాను. నీ ముందుకి జాబ్ తెచ్చుకున్నాకే రావాలనుకున్నాను. అందుకే చేయలేదు ఫోన్ అని అన్నాడు. కానీ తనలా మాట్లాడుతూ ఉంటే వెనకాలే ఉన్న తన గర్ల్ ఫ్రెండ్ ఆ మాట విన్నదని గ్రహించలేకపోయాడు సమర్. అవునా! కనీసం ఒక ఫోన్ చేసి ఆ విషయం చెప్తే అయిపోయేది కదా! సర్లే నువ్వెప్పుడొస్తావు? ఎల్లుండొస్తావా? దీప్తి ఎల్లుండొస్తావన్నట్టుగా ఏదో అన్నది కదా! నీతో మాట్లాడింది కదా! అని అనటంతో ఆ! ఖచ్చితంగా ఎల్లుండే వస్తాను. సరేనా? ఇంక మీరు వెళ్ళండి. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు సమర్. అలాగే అని ఫోన్ పెట్టేసి వాళ్ళ హాస్టల్ వార్డెన్‌కి ఫోన్ ఇస్తూ ఉండగా, ఒక్క నిమిషం అంటూ దీప్తి ఫోన్ తీసుకొని, ఆ నంబర్‌ని నోట్ చేసుకొని ఫోన్ ఇచ్చేసి, వాళ్ళిద్దరూ తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. వస్తున్నంత సేపు దీప్తి ఆన్యని తిడుతూనే ఉంది. కానీ ఆన్య మాత్రం సమర్ ఊహల్లో విహరిస్తూ ఉంది. వాళ్ళు హాస్టల్‌కి చేరుకునే వరకే ప్రసన్న గారు వాళ్ళకి ఎదురొచ్చి, "ఏమైంది సమర్థ్ కలిసాడా? బాగానే ఉన్నాడా?" అని అడగ్గా, "ఆ! బానే ఉన్నాడమ్మా." నేను చెప్పాను కదా! పరీక్షలలో పడి బిజీగా ఉంటాడని. ఇదిగోండి ఇదే నమ్మలేదు. ఇంటర్‌వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నాడంట. అందుకే ఫోన్ చేయలేదంట. ఎల్లుండి ఖచ్చితంగా వస్తాడంట అని ఆనందంగా చెప్పుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అన్య. వెళ్తున్న అన్య వైపు చూస్తున్న ప్రసన్న గారి వైపు తిరిగి అతను దీన్ని మోసం చేస్తున్నాడమ్మా. దీనికి ఇంకా అర్థం కావడం లేదు. సమర్థ్ దగ్గర ఫోనుంది. కానీ దీని మీద ఇష్టమే లేదు. దీనికి అబద్ధం చెప్తున్నాడు. నిజంగా అతనికి దీనిపైన ప్రేమ ఉంటే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? అంతే కాకుండా పరీక్షలు 15 రోజుల ముందే అయిపోయాయి. కనీసం ఒక్క ఫోను కూడా లేదు. తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది పిచ్చిది అని సమర్థ్‌కి బాగా తెలుసు. అయినా కూడా కనీసం ఎలా ఉందని కూడా ఫోను చేయలేదు. అలాంటి వాడి కోసం ఇక్కడ ఇది తంటాలు పడుతోంది. రేపు వాడి గురించి నిజంగా నిజానిజాలు తెలిస్తే నిజంగా ఇది తట్టుకోగలుగుతుందా? అసలు బ్రతకగలుగుతుందా? అని భయంగా ఉంది అమ్మా! అని దీప్తి బాధతో అంది. దీప్తి మీరందరూ చాలా ధైర్యంగా నిలబడాలి. అయినా ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతుడెవరో తెలుసా? అమ్మా, నాన్న లేకుండా బ్రతికే సమాజం. అనాథలుగా అని లేబుల్ వేసి బ్రతుకుతున్న మీరే కాదు, మీతో పాటు నేను కూడా. అనాథ అని అనగానే మన సొసైటీ మన వైపు ఒక చిన్న చూపు చూస్తుంది. అనాథ అనగానే ప్రతి ఒక్క మగవాడిలో ఉన్న మగతనం వాడికప్పుడే గుర్తుకొస్తుంది. సింపతి చూపించాల్సిన ప్రతి ఒక్కరు సింపతి చూపిస్తారు. అలాంటి అనాథ అనే ట్యాగ్‌ని ఇన్ని సంవత్సరాలుగా మోస్తున్న మీకు, ఇంక జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సమస్య అతి చిన్న సమస్యనే అవుతుంది. అవ్వాలి కూడా. ఎక్కడ ఎవరు లేరు. దీవిలో మిమ్మల్ని పడిస్తే ఒంటరిగా ఎవరి తోడు సహాయం లేకుండా ఈదుకుంటూ నడి సముద్రంలోకొచ్చేశారు. ఇప్పుడు ఇంకా ఈదటం మా వల్ల కాదు, అలసిపోయాం అనుకుని అక్కడే ఆగిపోతారా? లేదా ఇంతవరకు ఈదాము ఇంకొంచెం ఓపిక తెచ్చుకొని ఈదితే మనం మన జనసముద్రంలోకి కలిసిపోతామని అనుకుంటారా? ఏదైనా మీ చేతిలోనే ఉంది. నాకు తెలుసు అన్యకి ఈ విషయాలు తట్టుకోవడం చాలా కష్టమని. కానీ నాకు అన్య పైన నమ్మకం కంటే తన ప్రాణ స్నేహితురాలైన నీపైనే ఉన్న నమ్మకం ఎక్కువ. నువ్వెలాంటి పరిస్థితుల్లోనూ నీ స్నేహితురాలు చెయ్యి విడవవని నమ్మకం నాకుంది. తను ఎమోషనల్‌గా ఉన్న ప్రతిసారి నువ్వు ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ తనని ఇంతవరకు వచ్చేలా చేశావు. ఇంక మిగిలిన లైఫ్ కూడా నువ్వు తనతో పాటే ఉంటావన్న నమ్మకం నాకైతే ఉంది. అని అన్నారు ప్రసన్న గారు. తప్పకుండా అమ్మా! నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను దాన్ని వదిలిపెట్టను అని చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది దీప్తి. అలా సమత్ 2 రోజుల తర్వాత వస్తానని చెప్పడంతో ఆ 2 రోజులు హుషారుగా పనిచేసింది ఆన్య. అది గమనిస్తూనే ఉంది దీప్తి. ఈ 2 రోజులు దీప్తి ఆన్యతో సరిగ్గా మాట్లాడడం మానేసింది. ఆ రోజు రాత్రి అంటే
మరునాడు సమర్థ్ వస్తున్నాడని రోజు దీప్తి దగ్గరికి వెళ్లి, "ఏమైంది? నువ్వు నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నాకు బాధగా ఉంది. ఏం జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? నిన్నేమైనా బాధ పెట్టానా?" అని ఆన్య అడగ్గా, "నన్నేం బాధ పెట్టలేదు. నీ పిచ్చి వల్ల నువ్వెక్కడ బాధపడతావో అని నాకు భయంగా ఉంది" అని దీప్తి అనటంతో, "నేనేం చేశానే?" అని అడిగింది ఆన్య. "ఇంత చెప్పినా నువ్వు సమర్థ్‌ని ఇంకా నమ్ముతున్నావు చూడు. నా జీవితంలో నేను అందరికంటే ఎక్కువ నీకే ప్రియారిటీ ఇస్తాను. కానీ నాకు అర్థమైపోయింది నీకు నేను ప్రియారిటీ కాదు, సమర్థ్ మాత్రమే ముఖ్యమని. అందుకే బాధగా ఉంది. సో, నీ పర్సనల్ విషయాల్లో ఇంక నేను జోక్యం చేసుకోవడం ఎందుకన్నట్టుగా సైలెంట్‌గా ఉన్నానంతే" అని దీప్తి అనగానే, "అలా అనకు దీప్తి. అందరికంటే ఎక్కువ నువ్వే నాకిష్టం. అయినా వాడిని ప్రేమించాలా వద్దని కూడా మొదటగా నిన్నే కదా అడిగాను నేను" అని అందాన్య. "వద్దని కూడా నేను చెప్పాను కదా" అని అంది దీప్తి. "అలా కాదే" అని ఆన్య అనటంతో, "సరే ఇదంతా కాదు నాకొక మాటివ్వని" అడగగా, "ఏంటని?" అడిగింది ఆన్య. "నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నీకు జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా సరే నీ సహనాన్ని కోల్పోనని, నీ విఘ్నతను కోల్పోను అని, జీవితంలో ఎలాంటి నెగెటివ్ ఆలోచన లేకుండా ముందుకు వెళ్తాను అని నాకు మాటివ్వు" అని అడిగింది దీప్తి. "దేని గురించి మాట్లాడుతున్నావే? నాకర్థం కావట్లేదు. దేని గురించి మాట్లాడుతున్నానో నాకు కాస్త అర్థం కూడా కావట్లేదు దీప్తి" అనంది ఆన్య. "నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే" అని దీప్తి అనటంతో, "సరే ప్రామిస్" అని చెప్పగా, "నా మీద ఒట్టేసి చెప్పు" అంది దీప్తి. సరేలేవే నీ మీద ప్రామిస్. నీకు తెలుసు కదా నేను నీ మీద ప్రామిస్ వేశానంటే ఇంకసలు తప్పను. సరేనా ఇంక పడుకో" అని అనగానే, సరే అంటూ పడుకొని ఆన్య పడుకునే వరకు ఎదురు చూసి, ఆమె పడుకున్నాక తను సేవ్ చేసుకున్న సమర్థ్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది. 3 సార్లు రింగ్ అయ్యాక ఒక అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయడంతో, "ఎవరు?" అని దీప్తి ఆశ్చర్యంగా అడగ్గా, "నేను సమర్థ్ స్నేహితురాలిని మాట్లాడుతున్నానని" అంది ఆ అమ్మాయి. "స్నేహితురాలైతే ఇంత రాత్రి తన ఫోన్ మీ దగ్గరెందుకుంది?" అని కోపంగా అడిగింది దీప్తి. "ఎందుకు అంటే నేను తన లవర్ కాబట్టి" అని అంది ఆ అమ్మాయి. అంతే దీప్తి ఫ్యూజులెగిరిపోయాయి. ఒక సెకండ్ కళ్ళ ముందు ఆనెనే కనపడింది. కానీ వెంటనే తేరుకొని ఆ గదిలో నుంచి బయటకొచ్చి, "ఏం మాట్లాడుతున్నారు మీరు?" అని అడగ్గా, "మీరు దీప్తినా?" అని అడిగింది ఆ అమ్మాయి. "ఆ! అవును. నేను మీకెలా తెలుసని?" ఆశ్చర్యంగా అడిగింది దీప్తి. "మీరే కాదు ఆన్య కూడా నాకు తెలుసు. నేను, సమద్ రేపు మీ దగ్గరికొస్తున్నాం. మేమొచ్చాక మాట్లాడదాం. ఇంకెప్పుడు సమద్ నెంబర్‌కి ఇలా రాత్రులు ఫోన్ చేయొద్దు. ఇన్‌ఫాక్ట్ రేపటి నుంచి సమద్ నెంబర్ చేంజ్ కూడా అవ్వబోతోంది" అని ఫోన్ పెట్టేసింది ఆ అమ్మాయి. దీప్తికైతే మైండ్ బ్లాక్ అయిపోయిందసలు. కళ్ళ ముందు తనకు ఆన్యనే కనిపించసాగింది. ఏం చెయ్యాలో పాలుపోక అక్కడే చాలా సేపు గడిపి లోపలికొచ్చి అమాయకంగా నిద్రపోతున్న ఆన్యని చూడటంతోనే సమద్ మీద ఎక్కడలేని కోపం పెరిగింది తనకి. అసలు వీడు మనిషేనా? 4 సంవత్సరాలు రక్తం తాగినట్లుగా దీని కష్టార్జితాన్ని మొత్తం ఉపయోగించుకొని, చివరిగా ఇంకెవరినో లవ్ చేస్తున్నాడా? ఛ! అసలు ఈ విషయం తెలిస్తే ఇది తట్టుకోగలదా? అసలిది బ్రతకగలదా? ఒకవేళ రేపు సమర్థ్ ఆ అమ్మాయితో కలిసి వస్తే ఇదెలా రియాక్ట్ అవుతుంది? అని ఆలోచనలతోనే ఆ రోజంతా నిద్రలేని రాత్రిని గడిపేసింది. మర్నాడు వాళ్ళిద్దరూ రెడీ అవుతున్న సమయంలో డల్‌గా ఉన్న దీప్తిని చూసిన అన్యకు ఏదో తేడాగా అనిపించగా, "ఏమైందే నీకు? ఉదయం నుండి చూస్తున్నాను. చాలా సైలెంట్‌గా ఉన్నావు. నువ్విలా సైలెంట్‌గా ఉంటే నాకేం అర్థం కావడం లేదని" చెప్పగా, "ఏం లేదులేవే కాస్త తలనొప్పిగా ఉందంతే" అని అంది దీప్తి. మార్నింగే తలనొప్పేంటి నీకు?" అని మళ్ళీ అడగ్గా, "ఏం లేదన్నాను కదా! కాస్త తలనొస్తుందని చెప్తే కూడా అర్థం కావట్లేదా?" అని విసుగ్గా సమాధానం చెప్పింది దీప్తి. "ఓహో! నన్ను విసుక్కుంటున్నావా దున్నపోతా" అని అంటూ దీప్తిని చిన్నగా కొట్టగా, "అయ్యో! నిజం చెప్తున్నానే కాస్త హెడేక్‌గా ఉందని" అంది దీప్తి. "అలా అయితే మరి ఈ రోజు ఇక్కడే ఉండు నువ్వు. నేనొక్కదాన్నే డ్యూటీకి వెళ్తానని" ఆన్య అనటంతో, "నువ్వు కూడా ఉండొచ్చు కదనే" అని అడుగగా, "ఇద్దరం ఉండడం ఎందుకు? అయినా నువ్వు రెస్ట్ తీసుకోవే. నేను డ్యూటీకి వెళ్తానని" ఆన్య చెప్పగా, ఆన్యను తన చేత్తో పట్టాపి, "ప్లీజ్ ఆన్య, ఈ ఒక్కరోజు నా కోసం ఉండిపోవా ప్లీజ్" అని అడిగింది దీప్తి. అసలు దీప్తి రియాక్షన్ చూస్తే ఆన్యకు విచిత్రంగా అనిపించింది. కానీ సంథింగ్ ఈజ్ రాంగ్ అని మాత్రం తనకర్థమవ్వగా, దీప్తి దగ్గరికొచ్చి, "ఏం జరిగిందే?" అని అడిగింది. "ఏం జరగలేదు. జస్ట్ నాకు నిజంగానే తలనొప్పొస్తోంది. కానీ ఈరోజు నాకెందుకో చాలా లోన్‌లీగా అనిపిస్తోంది. అందుకే నిన్నుండమంటున్నానంతే. ఒకవేళ వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు. నేను మేనేజ్ చేసుకుంటానులే" అని దీప్తి అనడంతో, "చేసిన ఓవర్ యాక్షన్ చాలు గానీ, నేను సార్‌కి కాల్ చేసి నువ్వు నేను ఇద్దరం రావటం లేదని చెప్తాను. కానీ ఇద్దరం రావట్లేదని చెప్తే ఆయన రుద్రుడవుతాడే బాబు" అని ఆన్య నవ్వుతూ చెప్పగా, "అయితే నువ్వు కాల్ చేయకని" అంది దీప్తి. "ఒసేయ్! కాల్ చేయకుండా ఇద్దరం వెళ్ళకపోతే రేపు మన పరిస్థితేంటి? మనం కాల్ చేస్తే సబ్‌స్టిట్యూట్‌గా ఎవరినైనా పిలిపించుకుంటారు కదా సార్! ఇలా చేయడం కరెక్ట్ కాదు. అయినా 2 మాటలు పడితే పడతాం కానీ మళ్ళీ రేపు వెళ్లి ఆయన్ని ఫేస్ చేసేలా ఉండాలి అంతే తప్ప, తప్పు చేసిన వాళ్ళలా తలదించుకోకూడదని" బయటికెళ్ళి 2 నిమిషాలయిన తర్వాత ఫేస్ డల్‌గా పెట్టుకొని లోపలికి రాగానే, "ఏమైంది?" అని అడిగింది దీప్తి. "ఈరోజు మార్నింగే మిగిలిన ఇద్దరు అబ్బాయిలు రావడం లేదని ఫోన్ చేసి చెప్పారంట. సార్ మన పైన డిపెండ్ అయి ఉన్నారంట. సమయానికి మనం కూడా వెళ్ళకపోతే ఎలా అని అడుగుతున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నారే రమ్మని. కావాలంటే డబుల్ సాలరీ ఇస్తానంటున్నారే. కనీసం నేను వెళ్ళాలా? ఒక్కదాన్నే ప్లీజ్" అని అనటంతో, "సరే నేను కూడా వస్తా" అంది దీప్తి. "అరే! నువ్వు రెస్ట్ తీసుకో. నేనొక్కదాన్ని వెళ్తాను కదా!" అంది ఆన్య. "పర్వాలేదులే. నువ్వుంటే కనీసం ఇద్దరం మాట్లాడుకుంటుంటే నాకీ లోన్లీనెస్ పోతుందనుకున్నా. కానీ నువ్వు వెళ్ళాక నేనొక్కదాన్నే ఉంటే నాకింకా డబుల్ లోన్లీగా అనిపిస్తుంది"
కాబట్టి నేను కూడా వస్తా పద. అయినా ఇంతకు ముందే డోలో టాబ్లెట్ వేసుకున్నానులే అని దీప్తి చెప్పడంతో ఆర్ యూ ష్యూర్ అని అడిగింది ఆన్య. అవునే వెళ్దాం పద. అయినా డబుల్ సాలరీ ఎలా వదులుకుంటానని దీప్తి నవ్వుతూ చెప్పగా సరే వెళ్దాం పద అని అంటూ ఇద్దరూ కలిసి డ్యూటీకి వెళ్ళిపోయారు. అలా వాళ్ళు వెళ్ళిపోయాక పనిలో మళ్ళీ నిమగ్నమైపోయింది ఆన్య. పని చేసుకుంటోంది కానీ దీప్తికి మాత్రం లోపల దడగా ఉంది. సమర్థ్ ఎప్పుడొస్తాడో? ఒకవేళ ఇక్కడికొస్తే అందరి ముందు ఏమవుద్దో? సమర్థ్ లవర్ అన్న అమ్మాయి ఏం చెప్తుందో? ఆన్య ఏమైపోతుందో అని ఆలోచిస్తుంటేనే దీప్తికి పిచ్చిలేస్తున్నట్లుగా అనిపించగా నిజంగానే తలనొప్పి మొదలు కావడంతో కాసేపు పక్కన కూర్చొని తల పట్టుకొనుంది. తనని చూసిన ఆన్య తనకు కొంచెం జ్యూస్ ఇచ్చి "నువ్వు ఇంటికి వెళ్ళవే ప్లీజ్. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా" అని చెప్పగా లేదే కాస్త నీరసంగా మాత్రం ఉంది. నేను మేనేజ్ చేసుకోగలనని చెప్పింది దీప్తి. అలా నిమిషాలు గంటల్లా, రోజుల్లా, సంవత్సరాల్లా, యుగాల్లా గడుస్తున్నట్టు దీప్తికి అనిపించగా సరిగ్గా గంట సమయం తర్వాత వాళ్ళు పనిచేసే షాప్ ముందు ఒక హై ఎండ్ బెంచ్ మోడల్ కారొచ్చి ఆగింది. దాన్ని చూసిన ఆన్య పెద్ద గిరాకొచ్చిందని అనుకుని వెనక్కి తిరగబోతూ ఒక్కసారిగా షాక్‌తో మళ్ళీ ముందుకు తిరిగింది. తన కళ్ళు మెల్లిమెల్లిగా కాస్త పెద్దగా విరుచుకున్నాయి. తన బ్రెయిన్‌లోకి అసలు ఏదీ వెళ్ళడం లేదు. ఎదురుగా సమత్‌ని చూస్తున్న ఆనందమా? లేదా సమత్ అంత పెద్ద కారులో రావడం ఎలా సాధ్యం అన్న సందిగ్ధమా? ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉన్న సమయంలోనే మరొక వైపు నుంచి ఇంకొక అమ్మాయి దిగింది. ఆ అమ్మాయిని చూసి తన ఆలోచనలు ఇంకా కాంతి కన్నా వేగంగా పరిగెడుతూనే ఉన్నాయి. అంతలోపు దీప్తి కూడా అటువైపుకి రావడం చూసింది. దీప్తి కూడా ఇంచుమించు ఆన్య పరిస్థితే. కాకపోతే తనకు ముందుగానే సమర్థ్ ఒక అమ్మాయితో రాబోతున్నాడని విషయం తెలియడంతో తన ఆలోచన విధానం మొత్తం మరొక విధంగా ఉంది. వాళ్ళని చూసిన మరుక్షణం దీప్తి ఆన్య వైపు చూడగా ఆన్య అలాగే నిలబడడం చూసిన వెంటనే ఆన్య పక్కకు వెళ్లి తనను కదుపుతూ "ఫస్ట్ నువ్వు లోపలికి వెళ్దాం పద" అని అన్నది. సమర్థ్ అంటూ రాని మాటలు కూడ తీసుకొని చెప్తుంటే "ముందు లోపలికి వెళ్దాం పద అని చెప్పాను కదా" అని దీప్తి అంటూ ఆన్యను లోపలికి రమ్మని తీసుకుని వెళ్ళగా సమర్థ్ మరియు ఆ అమ్మాయి లోపలికి రావడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి హుందాగా నడుస్తుంటే సమర్థ్ మాత్రం కాస్త భయంగా లోపలికి నడిచాడు. అతని మొహంలో ఒక గిల్టీ ఫీలింగ్ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది దీప్తికి. కానీ ఇప్పుడు తనున్న పరిస్థితుల్లో ఆ గిల్టీ ఫీలింగ్‌ని కూడా అర్థం చేసుకునే స్థితిలో లేదు. ఎంత మోసం చేశాడో! ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన స్నేహితురాలిని ప్రేమను పణంగా పెట్టి ఇప్పుడు ఇంకో అమ్మాయితో విర్రవీగుతున్నాడు. ఛీ! అసలు వీడు మనిషేనా అని ఆలోచిస్తుంటే వాళ్ళిద్దరూ లోపలికొచ్చాక అక్కడ ఉన్న ఓనర్ హరికృష్ణ గారు ఆన్యని పిలిచి ఆన్య ఆర్డర్ తీసుకో అని చెప్పడంతో దీప్తి ఆన్యను ఆపాలని చూసినప్పటికీ తనను విడిపించుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే నేను చెప్పేది వింటూ అని అంటూ తనను వెనక్కి లాగి దీప్తి వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పండి మేడం అని అంది. దీప్తిని చూసి మరొక్క నిమిషం ఆ అమ్మాయి వైపు చూసి తనే దీప్తి అని సమర్థ్ చెప్పగా ఓహ్! ఓకే అని చెప్పి ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా లోపలి వైపు చూస్తున్న అమ్మాయి అక్కడ వాళ్ళిద్దరిని చూస్తున్న ఆన్య కనపడటంతో తనే ఆన్య అని అర్థం చేసుకొని దీప్తి వైపు చూసి మీరు దీప్తి అంటే తను ఆన్య కదా అని అడగగా అవును మేడం అని దీప్తి అనగానే నేను మీ ఇద్దరితో కాసేపు మాట్లాడాలి అని అన్నది. మేము డ్యూటీలో ఉన్నాం. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. ప్లీజ్ ఇక్కడ రచ్చ చేయకండి. ఇది మేము పనిచేసే ప్లేస్. ఏమైనా అయితే రేపటి నుంచి మాకు ఈ పని ఉండదని బ్రతిమిలాడినట్లుగా అడిగింది దీప్తి. దీప్తి అలా చెప్పడంతో ఆ అమ్మాయి పొగరుగా తన హ్యాండ్ బ్యాగ్‌లో నుంచి గాగుల్స్ తీసి స్టైల్‌గా పెట్టుకొని హరికృష్ణ గారి దగ్గరికి వెళ్లి ఎక్స్‌క్యూజ్ మీ సర్. మీ షాప్ నాకు 1 అవర్‌కి రెంట్‌కి కావాలి. ఎంతకిస్తారు అని అడగ్గా ఏంటి? అని ఆశ్చర్యంగా అడిగాడాయన. అటు ఆయనతో పాటు దీప్తి, ఆన్య కూడా ఆశ్చర్యంగానే చూశారు ఆ అమ్మాయిని. యెస్. 1 అవర్ మీ షాప్ క్లోజ్డ్ అని పెట్టాలి. దానికోసం ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇవ్వడానికి నేను సిద్ధమే అని అంది. మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా? అని ఆయన కోపంగా అడిగారు. మీకు విశ్వనాథం గారు తెలుసా? అని అడిగింది ఆ అమ్మాయి ఓనర్‌ను చాలా పొగరుగా. ఏ విశ్వనాథం? అని ఆయన అడగటంతో ఎంపీ విశ్వనాథం గారు అని అనగానే తెలుసు. ఆయనెందుకు తెలియదు? అందరికీ తెలిసిన వ్యక్తే కదా! అని మూతి ముక్కు ముడుచుకుంటూ అన్నారాయన. ఎందుకంటే అతనెంత లంచగొండో చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారు కాబట్టి అని ఆయన ఉద్దేశం. సో, నేను ఆయన అమ్మాయిని చాలా మర్యాదగా మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు మీ షాప్ హాఫ్ ఎన్ అవర్ కోసం రెంట్‌కి కావాలి. వీలవుతుందా? చెప్పండి. వీలవ్వదా? మా నాన్న మీకు కాల్ చేస్తారు అని అన్నది ఆమె పొగరుగా. కథ కొనసాగుతుంది. మరి ఆన్య, దీప్తిల పరిస్థితి ఇప్పుడేంటి? సమర్థ్ నిజంగానే మోసం చేశాడా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.